నమస్కారం మిత్రులారా. మన మిత్ర దేశమైన రష్యా క్యాన్సర్కి వ్యాక్సిన్ కనుక్కుంది. ప్రపంచంలో క్యాన్సర్తో బాధపడుతున్న ప్రతి వారికి ఇదొక ఆనందకరమైన వార్త. అలాగే రష్యాకు కొన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది మెడిసిన్ రంగంలో. ఎన్నోసార్లు చెప్పాను, మన వేద గ్రంథాల్లో కూడా అనేక వ్యాధులకు వైద్య విధానం ఉంది. వాటిపైన రీసెర్చ్ చేసి రకమైన వ్యాధులకు వైద్య విధానం కనుక్కోవచ్చు, మెడిసిన్స్ తయారు చేయవచ్చని. ఒక్కసారి ప్రభుత్వం, మేధావులు, సైంటిస్టులు మన వేద గ్రంథాల ఆధారం చేసుకొని రకమైన వైద్య విధానాన్ని కనుక్కొని మెడిసిన్స్ తయారు చేస్తే మన భారతదేశం యొక్క ఆర్థిక మూలాలు ఒకేసారిగా అభివృద్ధి చెందుతాయి. ఇది వాస్తవం. ఒక్కసారి నేను చెప్తున్నాను కాకుండా మన వేద గ్రంథాల మీద దృష్టి పెట్టాలని ఈ ద్వారా మేధావులకు, సైంటిస్టులకు నా విజ్ఞప్తి. ఎందుకంటే నేను భారతదేశంలో ఉన్న అనేక దేవాలయాల్ని సందర్శించాను. వాటిపైన శిలాశాసనాల ద్వారా ప్రాచీన వైద్య విధానాన్ని మనకు అందజేయడానికి కోసం మన పూర్వీకులు అనేక ప్రయత్నాలు చేశారు. అలాగే అనేక తెగల వారు వారికి తెలియకుండానే ప్రాచీన వైద్య విధానంతో వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటున్నారు. అది వాస్తవం. ఒక్కసారి మన భారతదేశ మేధావులందరూ ఈ ప్రాచీన వైద్య విధానం పైన దృష్టి సాధించాలని కోరుకుంటున్నాను.